గౌరవనీయులు గంభీరావుపేట మండల నోడల్ మేడం రమాదేవి గారు వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాము. జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సార్ గారు శ్రీధర్ గారు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి సార్ గారు వేదికపై రాసిన ఎస్ఓ మేడం గారు అలాగే నేటి గారు మానసారి గారు కూడా వేదికపై రాసిన కోరుచున్నాము. మానసిక వికాసంతో పాటు శారీరక వికాసానికి ఉపయోగపడేది క్రీడలు. అందుకోసమే దాన్ని సహపాఠ్య అంశాలుగా పాఠశాలలో బోధించడం జరుగుతుంది. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. మామూలు కావాలని ఒక నిమిషం. ఖోఖో అన్న హనుమాన్ ఇద్దరు అండర్ 14 ఇద్దరికి ఒకటేసారి విద్యార్థులు గర్ల్స్ వాలీబాల్ జడ్పీఎస్ లింగన్నపేట్ రన్నర్ జడ్పీఎస్ అన్న విద్యార్థులు అండర్ 7 అండర్ 14 గర్ల్స్ సింగవరం సెకండ్ రన్ విన్నర్ జడ్పీఎస్ కొత్తపల్లి 17 గర్ల్స్ రన్నర్ కేజీబీబీ గంభీరం. చెప్పండి కొట్టండి. అండర్ 14 బాయ్స్ ఖోఖో విన్నర్ జడ్పీఎస్ కొత్తపల్లి బాయ్స్. బాయ్స్ వాలీబాల్ విన్నర్ సెకండ్ శ్రవంతి సంధ్యారాణి మేడం నగరావుపేట్ మేడం మరో స్కూల్ శ్రీ సాయి మరో స్కూల్. మీరు మీ నాన్న వాలీబాల్ మంచిగా ఆడుతున్నాడు. నేడుకోదొరకపోతుడు
ఇచ్చండి ఒకసారి ఫస్ట్ ఇచ్చండి. గారికి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ వేదిక ముందున్నటువంటి వివిధ పాఠశాలల ఉపాధ్యాయులందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమానికి రూపుదాల్చి ఇంత చక్కని నుండి తీర్చిదిద్దినటువంటి వివిధ పాఠశాల పీఈటీలందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో అదేవిధంగా ఈ క్రీడల్లో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ మరి క్రీడల యొక్క ప్రాముఖ్యత గురించి వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చాలా చక్కగా వివరించడం జరిగింది. మీ అందరూ కూడా నేను చేసేటువంటి ఒక రిక్వెస్ట్ ఒకటే, మీరందరూ కూడా భావి తరానికి దిశానిర్దేశం చేసినటువంటి పౌరులు కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు నుంచి మీ మనసులో ఒక సంకల్పాన్ని తీసుకోండి. మేము గ్రామ స్థాయిలో ఉన్నాం, మేము ప్రభుత్వ పాఠశాల చదువుతున్నాం, మాకు ఇది రావడం కష్టం అనేటువంటిది మీలో ఉన్నటువంటి ఆ భావనను తొలగించండి. ఆ భావన తొలగించినప్పుడే మనం విజయ తీరాకు వెళ్తాం. కాబట్టి మీలో ఉన్నటువంటి ఆ అపోహలు కానీ ఆటలు కానీ మీకు ఇముడతాయని తెలియజేసుకుంటూ, మరి నేను చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాను, నాకు తెలుసు పురాణాల్లో ఎట్లా ఉంటుండే అంటే గురువులు కనబడగానే సాష్టాంగ నమస్కారం పెట్టేవారు, ఆ తర్వాత చేతులు జోడించి నమస్కారం చెప్పేవారు. ప్రస్తుతం హాయ్ హాయ్ సార్ అని అంటున్నారు. సో ఈ విధానాన్ని స్వస్తి పలికి కన్న తల్లిదండ్రులను మనం ఏ విధంగా గౌరవిస్తున్నామో గురువులను కూడా గౌరవించినప్పుడే మనం విద్యను కానీ క్రీడలను కానీ మనందరికీ కూడా మనం ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మంచి విద్యను అభ్యసించి ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చివరిసరిగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ఇక్కడ మా గురువు గారు మేడం దెబ్బలు కొట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, రమా మేడం ప్రాథమిక పాఠశాలలో గాంధీ స్కూల్ ఉన్నప్పుడు వారికి దెబ్బలే ఈరోజు మేము ఈ స్థాయికి రావడానికి గల కారణం. నేను ఎంఎస్సి మ్యాథ్స్ చేయడం జరిగింది. మ్యాథ్స్లో చాలా వీక్గా ఉండే, మేడం బాగా కొట్టి మాకు లెక్కలు నేర్పించింది. బహుశా ఆ దెబ్బలే మాకు ఈ స్థాయికి తీసుకొచ్చాయని తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా మా మేడం గారికి వందనాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కలిగినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే. మనము ఒక దాంట్లో రాణించాలంటే కొన్ని ఆటంకాలు ఉంటాయి, తప్పది. ప్రతి వ్యక్తి ప్రతి జీవితంలో అన్నీ ఉండి రాము. ఏవైతే మన కొరత ఉంటాయో వాటిని ఫేస్ చేసుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే తప్పకుండా మనము రాణించగలుగుతామని చెప్పి తెలియజేస్తూ, ఈ స్కూల్ గేమ్ ఫెడరేషన్ అనేది ఒక మంచి ఆలోచన. దాన్ని ఈ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వము విస్తృతపరుస్తూ ఉన్నది. రేపు మండల స్థాయిలో మండల స్టేడియాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో జిల్లా స్టేడియాలు, అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ ఏమి కావాలో మారుమూల ప్రాంతాలలో కూడా, మారుమూల గ్రామాలలో కూడా పిల్లలను నైపుణ్యతను తీసుకున్నందుకు స్థలాలు కేటాయించేందుకు కూడా ఏర్పాటు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత పోటీలో పాల్గొన్న వాళ్ళు వచ్చే వాళ్ళందరూ పార్టిసిపెంట్సే. కాబట్టి ఇందులో అందరూ పార్టిసిపెంట్స్ ఉన్నారు, కొందరు గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు చాలా మంది మిత్రులు అందరూ చెప్పారు, ఒక క్రీడ అనేది ఒక మెడల్కో, ఒక షీల్డ్కో, ఒక మెమెంటోకో కాకుండా శారీరకంగా మానసికంగా మనము శక్తివంతంగా ఉండేందుకు అది పనిచేస్తుందని మీరు ఇంతకుముందు అన్నారు. నిజంగా అది 100% కరెక్ట్. అంటే రేపు మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, మానసికంగా ఉండాలన్నా ఈ ఆటలు అనేది ఎంతో ఉపయోగపడతాయని చెప్పి అది తెలియజేస్తూ, మీ అందరికీ ఈ వేదిక పైన ఉన్న వాళ్ళందరికీ మీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నాకు ఇక్కడ ఎవరైతే ప్రతిభా పాఠాలు ఉండి నైపుణ్యత ఉండి ఇంకా శిక్షణ ఇస్తే తర్ఫీదిస్తే ఇంకా ముందుకు వెళ్తాము అనే వాళ్ళకు, ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకు తప్పకుండా నా వంతుగా నేను సహకారం నా వంతుగా సహకరిస్తానని చెప్పి అవకాశం ఉన్నాను. అంటే రేపు ఆ శిక్షణ కావాలంటే వారి ఖర్చులో కూడుకున్న పని, శక్తి ఉంటుంది, నైపుణ్యత ఉంటుంది,
దాని ఖర్చులకు ఇబ్బంది అవుతాయి కాబట్టి వాళ్ళకు ఒక మన మండలానికి సంబంధించి ఒక 2-3 మాత్రము నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ ముందుకు వెళ్ళాలి. ఒకప్పుడు నేను కూడా ప్రైమరీ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ప్రైమరీ స్కూల్ శ్రీకాళ 5th వరకు 10th వరకు కొత్తపల్లి హై స్కూల్లో చదివాను. తర్వాత సిద్దిపేట ఇంటర్మీడియట్, అదే డిగ్రీ బీఈడి నాగార్జున సాగర్, ఎంఎస్సి నిజాం కాలేజ్ చేసినాను. అంటే అన్ని ప్రభుత్వ పాఠశాలను అన్నీ కూడా అక్కడి మట్టికి ఆటలాడినాం, అక్కడ స్కూల్ ఆడినాం. కానీ ఈ విధంగా మాత్రము మాకు అవకాశం లేకుండా పోయింది. మేము నిజాం కాలేజీలో క్రికెట్ ఆడుతున్నప్పుడు మాకు 2nd ప్రైజ్ వచ్చింది. డివిఎస్ లక్ష్మణ్ నుంచి అప్పుడు క్రికెట్ ఆడే నుంచి బహుమతి తీసుకున్నాం. అంటే అటువంటి మాకు అవకాశం అంటే నాకు కూడా ఆటలన్నా క్రీడలన్నా బాగా ఇష్టం కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నామని చెప్పి తెలియజేస్తూ వచ్చిన అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ సోదరుడు భాను ఇక్కడ ప్రైజ్లకు ఇబ్బంది అవుతుందని చెప్పి సోదరు అమీద్ ఒక కాంగ్రెస్ నాయకుడే కాదు, మానవత్వం ఉన్న హ్యుమానిటీ ఉన్న మంచి నాయకుడు మన సోదరుడు అమీద్. ఒక రాజకీయ జనాలు ఉంటే ఒక రాజకీయాలకు ఏం డబ్బు కావాలో ఏమైతే ఓటు పడితే అదే చూసుకుంటారు. కానీ సోదరుడు అమీద్ అట్లా కాదు. ఎక్కడ ఏ ఆపద వచ్చినా ఏ సమస్య వచ్చినా నేనున్నా అని ముందుకొస్తూ మానవీయ కోణము మానవీయత ఉన్న వ్యక్తి మిత్రుడు హమీద్ అని చెప్పి తెలియజేస్తూ అతనితో ఇద్దరం కలిసి ఈ ప్రైజ్ కాంట్రిబ్యూషన్ చేయడము నాకు సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.